వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ అండి బోన్ స్ట్రెంత్. మన బోన్ స్ట్రెంత్ పెంచుకోవడం ఎలా? దీనికి ఎలాంటి రెమెడీస్ ఉన్నాయి? అండ్ B12 లోపం ఉన్న వాళ్ళకి ఇప్పుడు మనం చెప్పబోయే రెమెడీ ది బెస్ట్‌గా పనిచేస్తుందంటండి. అట్ ద సేమ్ టైమ్ చిన్న నుంచి పెద్దవాళ్ళ వరకు మహిళల్లో వచ్చే చాలా వరకు ప్రాబ్లమ్స్‌ని ఇది అరికడుతుందంటండి. ఈ రెమెడీ ఏంటో మీ అందరికీ చూడాలని ఉంది కదా! ఈ రెమెడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఎండీ ఆయుర్వేద డాక్టర్ మహేష్ బాబు గారు. సార్ ద్వారానే అసలు మనం ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నామో అండ్ ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఈరోజు మన ప్రేక్షకులకి ఇది 1+3 ధమాకా అనుకోవాలి. కంపల్సరీ ఈ రెమెడీ షూర్‌గా పనిచేస్తుంది అండ్ బోన్ స్ట్రెంత్ పెంచుతుంది. B12 పెరుగుతుంది. అట్ ద సేమ్ టైమ్ మహిళల్లో చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళ వరకు వచ్చే క్యాన్సర్స్ గానీ, మహిళల్లో వచ్చే ప్రతి ప్రాబ్లము అసలు ప్రాబ్లం కూడా రాకుండా ఉంటుంది ఖచ్చితంగా. ఓకే సార్. ఆ రెమెడీ గురించి మన ప్రేక్షకులకు తెలియజేయండి సార్. సో ఖచ్చితంగా అండి. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే దీంట్లో చాలా ఎక్కువ కాల్షియం ఉండడం వల్ల బోన్స్ అనేవి చాలా గట్టిగా ఉంటాయి. అలాగే B12 న్యాచురల్ B12 సప్లిమెంట్ ఇది. అండ్ ఆడవాళ్ళల్లో మెనార్కే అంటే వాళ్ళకి పీరియడ్స్ రావడం స్టార్ట్ చేసినప్పటి నుంచి మెనోపాస్ అది ఆగిపోయినంత వరకు ఉండే ఏమేవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో అండ్ ఆ తర్వాత కూడా వచ్చే హార్మోనల్ ప్రాబ్లమ్స్ కానీ అండ్ ఆ పీరియడ్స్ టైంలో వచ్చే పెయిన్ కానీ ఇలాగా రకరకాల సమస్యల్ని రాకుండా చేసి వచ్చిన వాటిని తగ్గించగలిగే శక్తి ఉన్నది ఇప్పుడు నేను చెప్పబోయేది. ఓకే సార్. ఇప్పుడు అదేంటంటే మనకి బాగా తెలిసిందే. సో నల్ల నువ్వులు. ఓకే సార్. సో నల్ల నువ్వులు నెక్స్ట్ అలాగే బెల్లం, మంచి ఆవు నెయ్యి. ఓకే సార్. సో గేదె నెయ్యి తీసుకున్నా పర్వాలేదు. సో మంచి నెయ్యి మాత్రం వాడాల్సి ఉంటుంది ఖచ్చితంగా. సో ఈ నువ్వులు అనేవి హై కాల్షియం కంటెంట్ అనేది ఉంటుంది. ఓకే సార్. సో ఖచ్చితంగా ఇది మనకి బోన్ స్ట్రెంత్కి ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కూడా పనికొస్తుంది. అండ్ అదేవిధంగా B12 సప్లిమెంట్ని న్యాచురల్గా చేస్తుంది. ఈ రోజుల్లో చాలామందికి B12 డెఫిషియన్సీ అనేది వస్తుంది, వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ అనే తేడా లేకుండా. సో కాబట్టి ఈ నువ్వులు అనేది మనం ఫుడ్లో తీసుకుంటున్నాము, బట్ అది సరిపోవడం లేదు. కాబట్టి ఈ నువ్వుల్ని మనం ఒక మెడిసిన్ రూపంలో ఆర్ మనం తినే రూపంలో ఎలా తీసుకోవాలన్నది ఇప్పుడు నేను చెప్తాను. మనం ఎలా రెడీ చేసుకోవాలి సార్ దీన్ని? సో ఇప్పుడు మనం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తీసుకునే విధంగా చిక్కీ షేప్లో కానీ ఒక లడ్డూలాగా కానీ చేసుకోవచ్చండి దీన్ని. ఓకే సార్. సో ఫస్ట్ మనం దాన్ని బెల్లం తీసుకుని ఓకే సార్ పాకం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే సార్. ఫస్ట్ వాటర్ వేసుకున్నావా సార్? కొంచెం వాటర్ అయింది. సో ఇలాగా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 5-6 లడ్డూస్ చేద్దాం అనుకుందాం అనుకోండి. ఓకే సార్. సో ఒక మనం 100 గ్రామ్స్ బెల్లం తీసుకుంటే ఓకే సార్. సో ఇది మనం మీరు మోతాదు చూసుకుని తయారు చేసుకోవచ్చు ఖచ్చితంగా. ఓకే సో సార్. మనం ఇప్పుడు ఒక శాంపిల్ లాగా తయారు చేస్తున్నాం కాబట్టి ఓకే సార్. సో దాన్ని కొంచెం వేడి మీద ఓకే సార్ మెల్ట్ కరిగేలాగా బాయిల్ చేసుకోవాలి. సో కొంచెం వాటర్ యాడ్ చేయండి కొంచెం. సో అది మెల్ట్ ఈజీగా అయిపోతుంది బెల్లం అనేది. సో మనకి బెల్లం పాకం అనేది కామన్గా చేస్తూ ఉంటాం కాబట్టి సరిపోతుందా సార్ వాటర్? కొంచెం బెల్లం పాకం అయ్యేంత వరకు దాన్ని కొంచెం హీట్ అనేది ఇచ్చుకుని బాయిల్ చేసి ఓకే సార్. అలా బెల్లం పాకం అయిపోయిన తర్వాత అవుతున్నప్పుడు కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే సార్. సార్ అసలు మనం ఇది రెడీ చేసుకుంటున్నాము, ఇవి చెక్కీల్లాగా తీసుకోవాలంటున్నారు కదా, ఈ చెక్కీల్ని అంటే రెగ్యులర్గా ఎన్ని తీసుకోవాలంటారు? సో ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లల నుంచి యుక్త వయస్కులు మిడిల్ ఏజ్డ్ టీన్స్ వాళ్ళు ఉన్నారనుకోండి. ఓకే సార్. సో వాళ్ళకి ఖచ్చితంగా మనం పొద్దున్న ఒకటి సాయంత్రం ఒకటి ఇవ్వచ్చు. ఓకే సార్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆడపిల్లలు ఓకే సార్ సో స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, జాబ్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో ఇలాగ డిఫరెంట్ యాక్టివిటీస్లో వాళ్ళకి ఎక్కువ B12 వారు ఎక్కువ కాల్షియం కంటెంట్ అనేది కావాలి అండ్ హార్మోనల్ సమస్య అనేవి ఎక్కువ అవుతున్నాయి. సో ఇదివరకు యాక్చువల్గా మన ఇళ్లల్లో కూడా అందరూ చెప్పేవారు. ఓకే సార్. అయినప్పుడు ఇలాగా ఫస్ట్ టైం ఈ మెనార్కీ అనేది వచ్చినప్పుడు కూడా ఈ నువ్వులు బెల్లం కలిపి పెట్టడం అది కూడా చేసేవారు. ఎందుకంటే ఐరన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, అంటే రక్తం బాగా పడడానికి హెల్ప్ అవుతుంది. ఓకే సార్. సో అదేవిధంగా ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ అని ఉంటుంది, అంటే పీరియడ్స్ వచ్చే టైంలో నొప్పి రావడం, క్రాంప్స్ రావడం అవి. సో మనం కరెక్ట్గా పీరియడ్ డేట్కి వచ్చే ముందు ఒక 3 days ముందు నుంచి మనం ఇది కనుక ఇస్తే ఆ నొప్పి అనేది రాకుండా వితౌట్ పెయిన్ ఆర్ డిఫికల్టీ పీరియడ్స్ అనేవి అవుతాయి అన్నమాట. ఓకే సార్. సో అదేవిధంగా ఏజ్ పెరిగే కొద్దీ మెనోపాజ్ అనేది వస్తుంది కాబట్టి ఆ మెనోపాజ్ టైంలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది వస్తుంది. ఓకే సార్. సో ఆ టైంలో కూడా వచ్చే ప్రాబ్లమ్స్ని
మనం ఇది డైలీ తీసుకుంటుంటే కనుక డెఫినెట్గా మనం అరికట్టవచ్చు. ఓకే సార్. సార్ ఇంకొకటి అంటే బోన్ స్ట్రెంత్ పెరగడానికి ఇందులో కాల్షియం రిచ్ కాల్షియం కూడా ఉందంటున్నారు కదా! అసలు మెయిన్‌గా అంటే కాల్షియం ఎందుకు తగ్గుతా ఉంది? అండ్ అట్ ద సేమ్ టైమ్ విటమిన్ బి12 ఎందుకు తగ్గుతా ఉంది? ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎందుకు వస్తా ఉన్నాయి మన ప్రేక్షకుల కోసం? చెప్తానండి. సో ఫస్ట్ మనం ఆడవాళ్ళ విషయం మాట్లాడుకుంటే ఓకే సార్. కాల్షియం అనేది తగ్గడానికి మెయిన్ కారణం ఏంటంటే ఫస్ట్ నుంచి మనకి ఈస్ట్రోజన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. ఓకే సార్. సో ఈ ఈస్ట్రోజన్ అనే హార్మోను బాడీలో మనం తీసుకున్న కాల్షియంని తీసుకొచ్చి కరెక్ట్గా ఎక్కడెక్కడ ఎంత కావాలి అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఓకే సార్. బట్ ఎప్పుడైతే మెనోపాస్కి ఆడవాళ్ళు వస్తారో అంటే ఒక 45 ఏళ్ళు కావచ్చు, ఒక 40 ఏళ్ళు కావచ్చు. ఓకే సార్. సో ఆ టైంకి ఏమవుతుందంటే ఆ ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది లెవెల్స్ తగ్గిపోతాయి. ఓకే సార్. సో అలా తగ్గడం వల్ల కాల్షియం ఉన్నా సరే దాన్ని తీసుకొచ్చి ఎముకల్లో డిపాజిట్ చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఓకే సార్. సో అందువల్ల కాల్షియం అనేది గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది. ఓకే సార్. కాల్షియం తగ్గిపోవడం వల్ల ఎముకలు అనేవి డొల్లగా మారడం, వీక్ అయిపోవడం ఓకే సార్. అనేది ఆడవాళ్ళలో చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఓకే సార్. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది పాలు ఇలాంటివి తీసుకోవడం మానేశారు. ఓకే సార్. సో ఆహార అలవాట్ల వల్ల. సో దానివల్ల ఏమవుతుందంటే కాల్షియం అనేది ఫుడ్ నుంచి కూడా రావట్లేదు. ఓకే సార్. సో కాల్షియం రావడం తగ్గిపోయింది అండ్ ఉన్నదాన్ని ఉపయోగించుకోవడం కూడా తగ్గిపోతుంది. అండ్ అలాగే B12 కూడా మన ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా అని ఉంటాయి. సో బ్యాడ్ బ్యాక్టీరియా అంటే మనకి ఇన్ఫెక్షన్స్ వస్తాయి, దాన్ని పక్కన పెట్టేస్తే గుడ్ బ్యాక్టీరియా అని ఉంటుంది. ఓకే సార్. సో యాక్చువల్గా అది మనకి ఈ B12 అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే సార్. కానీ ఇప్పుడు మనం తీసుకునే ఆహారం వల్ల ఏమవుతుందంటే ఆ గుడ్ బ్యాక్టీరియా అనేది ఉండడం లేదు. ఓకే సార్. సో దానివల్ల B12 అనేది ప్రొడ్యూస్ అవ్వడం లేదు. ఓకే సార్. సో ఈ నువ్వులు అనేది ఏం చేస్తాయి అంటే అక్కడ గుడ్ బ్యాక్టీరియాని మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఓకే సార్. సో దానివల్ల ఏమంటే B12 అవుతుంది. సో ఇలా పాకం అయిపోయిన తర్వాత ఓకే సార్. ఇప్పుడు నేను నువ్వులు వేస్తున్నాను కదా. సో ఈ నువ్వుల్ని ముందు జస్ట్ పెనం మీద హీట్ చేసుకుని అంటే డ్రై హీటే. ఓకే సార్. సో ఏమీ ఆయిల్ ఆర్ ఘీ ఏమీ యాడ్ చేసుకోకుండా ఓకే సార్. మనం ఒకసారి ఫ్రై చేసేసుకుని ఇలా పెట్టుకున్న నువ్వుల్ని ఇలాగా మనం మెల్ట్ చేసిన ఘీలో అంటే బెల్లం పాకం చేసి దాంట్లో ఈ నువ్వులు అనేవి యాడ్ చేసేస్తే ఇది చల్లారిన తర్వాత మనం దాన్ని చిక్కీల్లాగా చేసుకుని డ్రై చేసుకుని పెడితే కనుక డెఫినెట్గా మనం ఒక స్నాక్ లాగా మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇవ్వచ్చు. అండ్ ఎప్పుడు మనకి ఫ్రీగా ఉందో ఫర్ ఎగ్జాంపుల్ 11 o'clockకి ఒక బ్రేక్ లాగా తీసుకోవచ్చు. ఓకే సార్. అండ్ ఈవినింగ్ 4 o'clockకి ఒక స్నాక్ లాగా తినచ్చు. సో స్నాక్ లాగా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది. మన నల్ల నువ్వుల చెక్కి అయితే రెడీ అయిపోయింది. ఒకసారి నేను కూడా తిని చూస్తాను సార్. ఖచ్చితంగా అండి. ఇది మీరు తిన్నారు కదా, ఎలా ఉంది సార్? ఇది యాక్చువల్లీ చాక్లెట్ లాగా ఉంది. నల్ల నువ్వులతో ఇలా చెక్కి చేసుకొని తినడం అంటే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఖచ్చితంగా. సో ఇది మనం చాక్లెట్ అని చెప్పొచ్చు, జెల్లీ అని చెప్పొచ్చు, తాండ్రా అని చెప్పొచ్చు. సో అందరికీ టేస్టీగా హెల్దీగా ఉండేది ఇది ఉంటుంది. అండ్ అలాగే ఆడవాళ్ళ సమస్యల్లో ఇప్పుడు PCOD అని మనం కామన్గా చూస్తున్నాం కదా, ఎగ్ రిలీజ్ అవ్వట్లేదని. అందులో కూడా ఈ మెడిసిన్ని మనం కంటిన్యూస్గా కనుక ఇస్తే ఆ ఎగ్ అనేది రిలీజ్ అవ్వడం కూడా జరుగుతుంది. అండ్ ఇంకొకటి విషయం ఏంటంటే ఆయుర్వేదిక్లో ఈ నువ్వుల్ని మనం చాలా మెడిసిన్స్లో యూజ్ చేస్తూ ఉంటాం. నార్మల్గా ఫుడ్గానే కాకుండా దీనికి చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పినట్టుగా. అండ్ ఇవి మనకి గ్రాన్యూల్స్ ఫామ్లో ఉంటాయి, డిఫరెంట్ మెడిసిన్స్లో అవైలబుల్ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే మేము పేషెంట్స్కి డిఫరెంట్ కండిషన్స్లో ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. సో ఈ విధంగా నువ్వులు అనేది ఆహారం ఒకటే కాకుండా ఔషధంగా కూడా పనిచేస్తుంది. సార్ మీరు ఈరోజు మన ప్రేక్షకులకు మీరు చెప్పిన రెమెడీ బోన్ స్ట్రెంత్ పెరగడానికి, అట్ ద సేమ్ టైం విటమిన్ B12 పెరగడానికి, మహిళల్లో వచ్చే ఎటువంటి సమస్యలనైనా కూడా చక్కటి పరిష్కారం ఇది ఒకటే అందిస్తుంది అని చెప్పేసి దీంట్లో కూడా మీరు రెడీ చేసుకొని చాలా చక్కగా మనం ప్రిపేర్ చేసి మన ప్రేక్షకుల కోసం చూపించాము. ఇటువంటి బెస్ట్ రెమెడీ మన ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.